ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, ఎలాంటి నిర్ణయాలతో మీరు జీవించగలుగుతున్నారు? మీ జీవితము ఈరోజు ఏ రీతిగా షేపప్ అవుతుంది, లేకపోతే ముందుకెళ్తుంది? ఏ రీతిగా బ్రతుకుతున్నారు? ఏంటది మీ జీవితంలో నిర్ణయాలు చేస్తానికి మీరు విశ్వసించే మాట? లేకపోతే మీ నిర్ణయాలు దేనికి ఆధారపడి చేస్తున్నారు? ఈరోజు ఎంతోమందికి దేవుని మాటతో పాటు లోకపు ఒపీనియన్స్, దేవుని మాటతో పాటు లోకపు ట్రెండ్స్, దేవుని మాటతో పాటు లోకపు కల్చర్ను కూడా తీసుకుంటూ దేవుని వాక్కు తగినట్టుగా సమర్పించుకో అంటే ఇంకా లోకపు కల్చర్ తగినట్టుగా పీపుల్ ఆర్ జస్ట్ ట్రైంగ్ టు స్టిల్ గో ఆన్ దేర్ వే, గో ఆన్ దేర్ పాత్, డూ వాట్ దే వాంట్ టు డూ. ఇంకా ఏమంటారు? ఈ కల్చర్ అంతే వి టాక్ మోర్ అబౌట్ ఫ్రీడమ్, 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 ఫ్రీడమ్. ఫైట్ ఫర్ యువర్ ఫ్రీడమ్, ఫైట్ ఫర్ యువర్ ఒపీనియన్స్, ఫైట్ ఫర్ వాట్ యూ విష్, ఫైట్ ఫర్ వాట్ యూ బిలీవ్. ఈ రీతిగానే ఈ తరం అంతా వెళ్ళిపోతుంది. ఈ తరంలో చూసినప్పుడు మిమ్మల్ని అడుగుతున్నానండి, యాజ్ వీ లివింగ్ ఇన్ దిస్ ఛాలెంజింగ్ ఫేస్, ఇదిగో ఈ పరిస్థితుల్లో మీ నిర్ణయాల్ని భద్రపరచుకోగలుగుతున్నారా? ఎవరో ఏదో అన్నారని, ఎవరో వారి అభిప్రాయాలని తెలియజేస్తున్నారని, లేకపోతే మన చుట్టూ ఉన్న వారు ఈ రీతికి ఉన్నారని మనం కూడా రాజీ పడిపోతూ బ్రతుకుతున్నామా? దేవుని వాక్య సత్యానికి తగినట్టుగా జీవిస్తున్నామా? లేకపోతే స్థితిగతులు తగినట్టుగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నామా? ఈరోజు ఎంతోమంది రాజీ పడిపోయిన బ్రతుకు. ఎఫీసీ సంఘంతో చెప్పినప్పుడు మొదటి ప్రేమను విడిచిపెట్టావు. ప్రేమ ఉన్నదప్పుడు లోబడతాం ఉంటుందండి. ప్రేమ ఉన్నదప్పుడు లోబడేవారు ఉంటారండి. ప్రేమ ఉన్నదప్పుడు సమర్పణ కనబడుతుందండి. దేవుని వాక్యం చూసినప్పుడు యోహాను సువార్త 18వ అధ్యాయము 37-38 వచనాలు. యోహాను సువార్త 18వ అధ్యాయము 37-38 వచనాలు చూస్తే పిలాతుకి యేసు ప్రభుకి ఇక్కడ సంభాషణ కలుగుతుంది. ఈ సంభాషణ మధ్యలో పిలాతు అడుగుతాడు, ఏంటి నువ్వు రాజువా? మరి నువ్వు రాజువా అని అడుగుతాడు. ఐ యు కింగ్ దెన్ అని అడుగుతాడు. యేసు ప్రభు జవాబు చూస్తే నువ్వు అన్నట్లే నేను రాజుని అంటాడు. యాజ్ యూ సే రైట్లీ, ఐ ఆమ్ ఎ కింగ్, ఫర్ దిస్ కాస్ ఐ వాజ్ బోర్న్. ఈ ఉద్దేశ్యము కొరకే, ఈ పని కొరకే, ఈ కారణము కొరకే, దీని కొరకే నేను జన్మించాను. ఫర్ దిస్ కాస్ ఐ హ్యావ్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్. ఈ పని కొరకే నేను లోకంలోకి వచ్చాను. దట్ ఐ షుడ్ బేర్ విట్నెస్ టు ద ట్రూత్. సత్యంకి ఏంటంట? రుజువు, ఆధారము. సత్యంని కనపరుస్తానికి, సత్యంని నిరూపిస్తానికి, సత్యంని ఈ లోకానికి తెలియజేస్తానికి. అక్కడ నేను ఇంగ్లీష్లోనే చెప్తున్నాను, బికాస్ నాకు ఇక్కడ తెలుగు చదివేవారు లేరు కాబట్టి ఇంగ్లీష్లో చెప్తూ దాన్ని ట్రాన్స్లేట్ చేస్తాను, ఎస్సెన్స్ బయటికి తెస్తున్నాను. మీరు తెలుగు బైబిల్లో చదివేవారంటే తెలుగులో చదవండి. అక్కడ చూసినప్పుడు ఎవ్రీ వన్ హూ ఈజ్ ఆఫ్ ద ట్రూత్ హియర్స్ మై వాయిస్. దట్ ఈస్ ద వర్స్ ఐ వాంట్. ఏంటి? సత్యము విన్న ప్రతి ఒక్కరూ నా స్వరాన్ని వింటారు. వాట్ అ స్టేట్మెంట్ ఇస్ దట్? సత్యమును విన్న ప్రతి ఒక్కరూ నా స్వరాన్ని వింటారు అని యేసు ప్రభు చెప్తున్నాడు. అంటే ఈరోజు ఎన్నో స్వరముల మధ్యలో, ఎన్నో అభిప్రాయాల మధ్యలో ఎంతోమంది ఎన్నో మాటలు వారి ఉద్దేశాలను తెలియజేస్తున్న ఆ పరిస్థితుల్లో దేవుని స్వరాన్ని వినగలుగుతున్నావా? దేవుని స్వరాన్ని వినగలుగుతున్నావా? సత్యము వినగలిగిన ప్రతి ఒక్కరు నా స్వరాన్ని వింటున్నారు అంటే పిలాతు అడుగుతాడు, ఏంటి సత్యము? ఎవరు సత్యము? వాట్ ఈస్ ట్రూత్? ఏంటి సత్యము? యేసు ప్రభు ముఖాముఖగా మాట్లాడుతున్నాడు పిలాతుతో. సత్యము విన్నవారు నన్ను వింటారు, నా స్వరాన్ని వింటారంటే ఆయన అడుగుతున్నాడు, ఎవరు సత్యము? ఏంటి సత్యము? అంటే ఆయన ముందు మాట్లాడేవాడు సత్యము, సత్యస్వరూపి, సత్యవంతుడు, సత్యమై ఉన్న దేవుడని గ్రహించలేకపోయాడు. అంటే ఈరోజు లోకంలో కూడా ఇదే ప్రశ్న అండి, వాట్ ఈస్ ట్రూత్ అని లోకం తల్లడిపోతుంది. అభిప్రాయాలతో, మనుషుల నిర్ణయాలతో, ఒక్కొక్క రీతిగా ఒక్కొక్కడు మాట తగినట్టుగా జీవితాలని అటు ఇటు ఇటు అటు ఇటు ఒక పద్ధతి లేదు. ఈరోజు మనుషులు ఏంటంటే వాళ్ళని మెప్పించాలి, వారు అనుకున్నారు, వీరు అనుకున్నారు. దేవుడు ఏం చెప్తున్నాడు అనేది గ్రహిస్తలే. ఎందుకంటే ఈరోజు ఎంతోమంది ఒక ఉద్దేశాన్ని వెతుకుతూ, సమాధానాన్ని వెతుకుతూ, అర్థము వెతుకుతూ, జీవితం ఏంటని వెతుకుతూ దేవుణ్ణి గ్రహించకుండా లోకంలో మనుషుల అభిప్రాయాలతో తెలుసుకోదాం అనుకుంటున్నారు. అది ఎప్పటికీ అయ్యేది కాదు. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి,
మనకి జవాబు కావాలంటే సమాధానము, జవాబు దేవుని దగ్గర ఉంది. అది యేసు ద్వారంగానే మనకుంది. ఈరోజు పరిస్థితులు చూస్తే ఈ పరిస్థితుల్లో ఈ తరము వెళ్తున్న ఈ పరిస్థితులు మనం చూస్తే ఈ తరములో ఎన్నో స్థితిగతులు పోరాడుకుంటాం చూస్తున్నాం. ఎందుకంటే కరువులు చూస్తున్నాం ఒకవైపు, ప్రపంచమంతా ఇంకో ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్తాం చూస్తున్నాము, యుద్ధాలు వింటూనే ఉన్నాం. ఒకవైపు శ్రమలు, విశ్వాసులకు శ్రమలు. ఇదిగో ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ దినము కూడా మనం వింటున్న మాటలు, ప్రపంచంలో ఎంతోమంది విశ్వాసుల్ని కాల్చిపడేస్తాం, చంపివేస్తాం. నైజీరియా లాంటి ప్రాంతంలో క్రీస్తు వరకు అనేక మంది మరణించి పాతిపెట్టబడతాం ఈరోజు. అండ్ ఈరోజు చూస్తే మనుషుడు మాట్లాడతాం ఆపలేదు, మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ సత్యంని గ్రహించలేకపోతున్నారు. ఎవరు స్వరాన్ని వినాలనేది ఎరగలేకపోతున్నారు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ జీవితంలో చేసే నిర్ణయాలు, ఇదిగో ఈ ప్రశ్నకి జవాబు తీసుకోవాలి. మీ జీవితంలో ఇప్పుడు మీరు చేస్తున్న నిర్ణయాలు సత్యమైన నిర్ణయాలా? దేవుడు చెప్పినదా? దేవుడు చెప్పినదే చేస్తున్నారా? దేవుడు చెప్పినదే బ్రతుకుతున్నారా? దేవుడు తెలియజేసిన రీతిగానే మీ జీవితం ఉందా? లోక అభిప్రాయము కాదు, మానవుడు అభిప్రాయం కాదు, మనుషులు అనుకున్న ఉద్దేశంలో కాదు, నీకు అనుగ్రహించబడిన దేవుని వాక్య సత్యము తగినట్టుగా నీ బ్రతుకుందా? ఎందుకంటే ఈరోజు మనుషుడు అంటున్నాడు, ఇది నాకు అనిపిస్తుంది, ఇది నాకు తెలుసు, ఇది నేను చెప్తున్నాను, ఇది నేను నా అన్న అభిప్రాయంలో బ్రతుకుతున్నాడు. ఈరోజు ప్రతి ఒక్కడు వారి సత్యంలో బ్రతకాలని ఆశపడుతున్నారు. చాలామంది లోకం చెప్పేది ఫాలో యువర్ హార్ట్, ఫాలో యువర్ హార్ట్, నీ హృదయం ఏం చెప్తుందో దాని తగ్గట్టుగా వెళ్ళు. ఇంకా కొంతమంది అంటారు, నీకు ఏది సెట్ అవుతుందో దాని తగ్గట్టుగా బ్రతుకు, వాట్ ఎవర్ వర్క్స్ ఫర్ యూ అంటారు డైలాగ్. దేవుని వాక్యము నీకేమనిపిస్తుంది కాదు, దేవుడు అంటాడు నా సత్యము అంటాడు దేవుడు. అంటే ప్రతి ఒక్కరికి సత్యం అన్నప్పుడు ఒక గ్రహింపు ఉంది, ఒక నమ్మకం ఉంది, ఒక సో అండ్ రీప్ లాగా ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. కానీ దేవుని వాక్యం తగినట్టుగా చూస్తే నీవు అనుకున్న అభిప్రాయాలు, ఒపీనియన్స్ తగినట్టుగా కాదు, దేవుని వాక్యము తగినట్టుగా నీ బ్రతుకు నీ బ్రతుకు నిజముగా దేవుని వాక్కుకు అంగీకారంగా ఉందా?